చలికాలం కావడంతో ఫీవర్ కేసులు పెరుగుతున్నాయన్నారు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. గతంలో 1000 నుంచి 1200 కేసులు వస్తే ఇప్పుడు 1400 వరకు ఓపీ వస్తోందన్నారు. చలికి చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో జ్వరం కేసులు మరింత పెరిగే అవకాశం ఉందంటున్న ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్తో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో చలి పెరిగింది. దీంతో జ్వరం కేసులు కూడా బాగా విపరీతంగా పెరిగాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? నార్మల్గా ఉండేటువంటి తాకిడి ఎట్లా ఉండే, ఇప్పుడు కేసులు ఎట్లా వస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. సార్, ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది. ఇక మనుషులను చూస్తే వాళ్ళ చేతుల్లో హ్యాండ్ కర్చీఫ్లు కనబడుతున్నాయి, లేకపోతే మాస్కులు పెట్టుకొని కనబడుతున్నారు. కొత్తగా అంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మాస్కులు పెట్టుకొని కనబడుతున్నారు. ఫీవరేజ్గా ఉందనేటువంటి మాటలు చెప్తున్నారు. ఎందుకు సార్ ఇప్పుడు కేవలం వాతావరణం చేంజ్ వల్లనే ఇట్లా అనుకోవచ్చా? తప్పకుండా. ఎప్పుడైనా సరే ఎనీ వాతావరణం మారినప్పుడు, సపోజ్ ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చినప్పుడు సీజనల్ ఫీవర్స్ వస్తాయి. వైరల్ ఫీవర్స్ కానీ, తర్వాత గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ అటువంటివి వచ్చేస్తాయి. మలేరియా, తర్వాత డెంగ్యూ, చికెన్గున్యా ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం నుంచి చలి ఎక్కువైపోయింది. సో చలితో పాటు వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జనాలు వచ్చినప్పటికీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ని ఒకసారి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కొంత క్యూర్ అవుతారు, మళ్ళీ ఇంకోళ్ళు ఎంబడే ఎఫెక్ట్ అవుతున్నారు. సార్, ఇట్లా ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఏం సూచిస్తారు? పర్టికులర్లీ ఇది ఎక్కువ ఎక్కడంటే క్రౌడింగ్ ఏరియాస్, లైక్ చిన్న చిన్న ఇళ్లలో చాలామంది ఉండడం, లోయర్ ఎకనామికల్, సోషియో ఎకనామికల్ గ్రూప్, వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఇళ్లలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఉండే అవకాశం ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఒకరికి వచ్చిందనుకో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళో లేకుంటే షాపింగ్ వెళ్ళో ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు అది ఈజీగా అందరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, అటువంటి ఏంటంటే చిన్న చిన్న జాగ్రత్త, సింపుల్ వచ్చిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సింపుల్ ఒక మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు జ్వరం అంటే కూడా కొంతమేర తట్టుకోవచ్చు అనేటువంటి మాట ఉంది, కానీ బాడీ పెయిన్స్ వస్తే బాగా విపరీతంగా అసలు కనీసం లేవలేని పరిస్థితిలో జనాలకి నెట్టివేయబడుతున్నారు. ఆ బాడీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి సార్? అండ్ దానికి కారణం ప్రధానంగా ఏంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాన్ని కామన్గా ప్రతిసారి మనకు వచ్చినట్టే చికెన్గున్యాతోని జనరల్గా బాడీ పెయిన్స్ ఉంటాయి. కాకపోతే ఎనీ వైరల్ ఫీవర్, ఎనీ ఫీవర్లో కూడా బాడీ పెయిన్స్ ఉంటాయి. బట్ ఫీవర్ తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఈసారి వచ్చిన ఈ చికెన్గున్యా వేరియంట్లో పెయిన్ చాలా సివియర్గా ఉన్నాయి. ప్లస్ సేమ్ టైం ప్రొలాంగ్డ్ పీరియడ్, కొంతమందిలో అయితే 3 months 4 months వరకు కూడా కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల పెద్ద లాంగ్ టర్మ్లో ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ కొంచెం తను నడవడానికో లేకుంటే రొటీన్ పనులు చేసుకోవడానికి మాత్రం ఇబ్బంది కలుగుతుంది. సరే, ఇప్పుడు జనాలకి ప్రైవేట్ హాస్పిటల్ పోవడానికి అంత సామర్థ్యం లేదు, పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి. సో ప్రభుత్వ ఆసుపత్రుల మీద కానీ లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నటువంటి డాక్టర్ల మీద చాలా ఎక్కువ నమ్మకం ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా డాక్టర్లు కొంతమంది సరిగా రెస్పాండ్ అయినప్పుడు కొంతమంది హార్ష్గా రెస్పాండ్ అవుతున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్లకి వాళ్ళు రెస్పాండ్ అయ్యేటువంటి విధానం మీద కానీ ఏమైనా రెగ్యులర్గా చెప్తూ ఉంటారు? అసలు జనాలు వస్తుంటారు, పేదవాళ్ళు వస్తుంటారు, వాళ్ళ అవసరాన్ని బట్టే వస్తారు, మనం వాళ్ళని హ్యూమానిటీ యాంగిల్లో ట్రీట్ చేయాలి అని. తప్పకుండా. ఇప్పుడు మా స్టాఫ్ కూడా నేను డైలీ రౌండ్స్లో కానీ మీటింగ్స్లో కానీ అదే చెప్తాను, సాఫ్ట్ కార్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కూడా చాలా మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ అటువంటి గత్యంతరం లేని పరిస్థితులు మాత్రమే మన దగ్గరకు వస్తున్నారు. అటువంటి వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా, సో బయట హాస్పిటల్ ఏమైనా ఫీవర్ కానీ చిన్న చిన్నవి వచ్చినప్పుడు ఫీవర్ హాస్పిటల్లో అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. రౌండ్ ద క్లాక్ 24 hours అన్ని రకాల ఫీవర్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. ప్లస్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. సో కాబట్టి ఎక్కడికి బయటికి పోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చేయండి, తప్పకుండా ఎనీ ఫీవర్ కేసెస్ కానీ ఎటువంటి ఫీవర్ అయినా పర్లేదు, ఫీవర్ హాస్పిటల్కి వస్తే తప్పకుండా మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేస్తాం, జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఒకవేళ ఏమన్నా మా స్టాఫ్ నుంచి కానీ డాక్టర్స్ నుంచి కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా దాన్ని మేము రెక్టిఫై చేసుకొని మంచి వైద్యం, మంచి ఇన్వెస్టిగేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు మీరు చెప్పారు పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చిన్నపిల్లలకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా పిల్లలకు తీసుకునే ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తారు, కానీ వాళ్ళు ఆడుకోవడానికి బయటికి వెళ్తారు, వాళ్ళతో కలుస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో ఒక జాల కూర్చోలేరు, బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒకటి, మనకు ఈ ఎక్కువ చలి తీరుతున్న టైంలలో పిల్లల్ని బయటికి పంపవద్దు. ప్లస్ స్కూల్లో కూడా ఎవరన్నా పిల్లాడికి ఇటువంటి లక్షణాలు ఉంటే అందుకు ఐసోలేట్ చేయడం చాలా మంచిది. దాని ద్వారా మిగతా ఉండే అదర్ చిల్డ్రన్స్కి రాకుండా చేసుకోవచ్చు. వచ్చిన పిల్లాడికి మాస్క్ పెట్టడం, లేదా ఎక్కువ సిక్ అయినప్పుడు ఇంట్లో పెట్టుకొని ట్రీట్ చేయడం, ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు రాకుండా ప్లస్ స్కూల్లో కూడా మిగతా పిల్లలకు రాకుండా చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. పెద్దవాళ్ళకి కూడా అంతే సేమ్ థింగ్. సో పెద్దవాళ్ళు ఈ చలి తీవ్రత ఎక్కువ ఉన్న టైంలో బయటికి పోతుంది. పర్టికులర్లీ ఎల్డర్లీ పీపుల్ ఏంటంటే
వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ టైంలో గుండె జబ్బులు, షుగర్ ఉన్నవాళ్ళు, ఇటువంటి ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, సిఓపిడి ఉన్న వాళ్ళు కానీ, చలి తీవ్రత ఉండే టైంలో ఎర్లీ మార్నింగ్ కానీ తర్వాత లేట్ ఈవినింగ్స్ కానీ వాకింగ్ చేయకపోవడం చాలా మంచిది. కొంచెం టెంపరేచర్ తగ్గిన తర్వాత, నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాస్క్ పెట్టుకొని సో సింపుల్ వాకింగ్ చేయడం చాలా అట్లీస్ట్ ఈ సీజన్ అయిపోయేంత వరకు అలా చేస్తే చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో మొత్తానికి చలికాలం స్టార్ట్ అయింది, ఇప్పుడిప్పుడే కేసులు పెరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ కేసులు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో డాక్టర్ చెప్పినట్లు జనాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాలకు కొంత ఎఫెక్ట్ అయినా పెద్దగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు రాకుండా ఉంటాయని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు. ఇది ఓవరాల్గా జనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చలికాలంలో పెరుగుతున్నటువంటి ఫీవర్ కేసులపైన పూర్తి అప్డేట్. కెమెరా సైదులతో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.